హాయ్ డ్యూట్స్, అందరూ అడుగుతున్నారు అనమాట, బ్రో డ్రోన్ తీసుకున్నావు కదా ఇప్పటిదాకా చూపించలేదు, అన్బాక్సింగ్ వీడియో చేస్తాను ఇంకెప్పుడు చేసేదని చెప్పని. వీడియో అయితే తీసాను, ఎడిటింగ్ చేశాను, అయిపోయింది, కంప్లీట్ అయితే అయింది. ఆ వీడియో అప్లోడ్ చేయనా వద్దా అని చెప్పి ఆలోచించాను అనమాట. ఎందుకంటే వీడియో అయితే ల్యాగ్ ఉంటుంది, కొంచెం లెంత్ అయితే ఉంటుంది. అప్లోడ్ చేద్దాం అనుకోలేదు, కానీ అప్లోడ్ అయితే చేస్తున్నాను. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కదా ఆ కంటెంట్స్, దాని నుంచి ఏమొస్తాయి ఏంటని చూడటానికి. సో అందుకే ఇది అప్లోడ్ చేస్తున్నాను. ముందే చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. కొంచెం వీడియో అయితే లెంత్ ఉంటుంది, అంత ట్రిమ్ చేసినా కానీ 15 minutesకి మించి తగ్గట్లేదు వీడియో అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి వీడియో అయితే. అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మనం యాక్చువల్లీ పారిజాతగిరిది 30 seconds వీడియో చేసాం కదా, బాగా వైరల్ అయింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది. సో అప్పుడే డ్రోన్ తీసుకునేటప్పుడు నేను ఫిక్స్ అయినా అనమాట, లోకల్లో ఉన్న టెంపుల్స్ కానీ కొంచెం ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ కవర్ చేస్తూ వ్లాగ్స్ చేయాలని, 30 seconds వీడియోస్ చేయాలని. అట్లనే మల్లికుంట అని చెప్పి ఉంది కదా దగ్గరలో, సో ఆ ఊరికి సంబంధించి శివాలయం కొత్త చాలా బాగుంది, దానికి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో 30 seconds స్టేటస్ వీడియో అండ్ వ్లాగింగ్ వీడియో కూడా ఈ మండే అప్లోడ్ చేస్తాను అనమాట మన లుక్ ఎట్ మీట్ యూట్యూబ్ ఛానల్లో. సో చూడండి. అండ్ డ్రోన్ తీసుకున్నానికి వెళ్ళేటప్పుడే నేను మీకు చెప్పాను, మధ్యకి సంబంధించి చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం డ్రోన్ వచ్చాక అన్నాను కదా. సో డ్రోన్ వచ్చింది, వీడియో కంప్లీట్ చేశాను. ఆ వీడియో అయితే బాగా వచ్చింది, షార్ట్స్ అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి. మీకు ప్రతి మంగళవారం పెట్టుకోవడానికి స్టేటస్ బాగా హెల్ప్ అవుతుంది, బాగా నచ్చింది నాకైతే. సో మంగళవారం రోజున 30 seconds వీడియో రిలీజ్ అయ్యిద్ది, అండ్ దానికి సంబంధించిన వ్లాగింగ్ వీడియో కూడా రిలీజ్ అయ్యిద్ది. సో డెఫినెట్గా చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన వీడియోస్ ఉన్నాయి కదా అవి ఓకే చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కౌంట్ ఎక్కువ ఉంది. మీకు చూపిస్తాను కింద స్క్రీన్ షాట్లో, సో మీరు చూడొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ చూసేదేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, అండ్ మేము పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్తో పాటు ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ డ్యామ్ షూర్గా ఒక మాట అయితే చెప్పగలను, ఫ్యూచర్లో వ్లాగ్స్ అయితే అద్దరిపోతాయి. నేను మంచిగా చేయగలను లేదు నాకైతే తెలియదు, కానీ ఆ వ్యూని, ఆ గ్రీనరీని, ఆ లొకేషన్స్ని అయితే బాగా చూపించగలనని అనుకుంటున్నాను. బాయ్ డ్యూట్స్, వీడియో అయితే చూడండి. హాయ్ డ్యూట్స్, మీరు నిన్న వ్లాగ్లో చూశారు కదా, మనం Mavic Air 2S డ్రోన్ తీసుకున్నాం కదా. సో ఈరోజు దానికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. అండ్ ఏంటంటే, అన్బాక్సింగ్ వీడియోతో పాటు మన ఓల్డ్ డ్రోన్ ఉంది కదా Mavic Air 1, సో దానికి దీనికి కంపారిజన్ వీడియో కూడా చూపిస్తాను. సో ఓకేనా. సో ఇది మన Mavic Air 2S న్యూ డ్రోన్ అన్నమాట. ఇది మనకి ఇప్పుడు మన ఓల్డ్ డ్రోన్ కూడా చూద్దాం. సో ఇది మన ఓల్డ్ డ్రోన్ Mavic Air 1 అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత దీనికి కంపారిజన్ చూద్దాం. అట్లనే ఎండ్లో మనం దీనికోసం బాక్స్ తీసుకున్నాం కదా, క్యారింగ్ కేసు, అది కూడా ఎట్లా ఏంటనేది చార్జరు, మాన్యువల్ మొత్తం అన్ని దీంట్లోనే ఉంటాయి. ఇది యాక్సెసరీస్ బాక్స్ అనమాట. డ్రోన్ కాకుండా దాంట్లో ఉంటాయి కదా ఛార్జింగ్ కేబుల్స్, ప్రొప్లైర్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇది ఒక వారంటీ కార్డు, కానీ ఇది మన ఇండియాలో పనిచేయదు. ఓకే,
సో బాక్స్ పక్కన పెట్టేసి దీన్ని ఓపెన్ చేద్దాం ముందు. సో ఇదండి మన మ్యావిక్ ఎయిర్ 2S న్యూ డ్రోన్ అనమాట. దీని అవసరం ముందు మనకు చాలా ఉంది. మన ఇప్పుడు అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్స్లో కానీ దీని గురించి ముందు మాట్లాడుకుందాం. ఓకే, ఇంకేముందో చూద్దాం. బ్యాగ్లో ఇంకొక యాక్సెసరీస్ బాక్స్. ఐ థింక్ దీంట్లో బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ అండ్ ఛార్జర్ దీంట్లోనే ఉంటుంది. సో డ్యూట్స్, ఇది మన చెప్పాను కదా మ్యావిక్ ఎయిర్ 2S న్యూ డ్రోన్ అనమాట. బ్యాగ్ వచ్చేటప్పుడు చాలా బాగుంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా బ్యాగ్. ఇది లెదర్తో ఉంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అనమాట. ఇది ఇవన్నీ ప్రొప్లయర్స్ అనమాట. డ్రోన్కి వింగ్స్ ఉంటాయి కదా అవి. యాక్చువల్లీ మనకి డ్రోన్ ఒకటే తీసుకుంటే మనకి ఒక పేరు వస్తుంది, కానీ మనం తీసుకుంది కాంబో ప్యాక్ అనమాట. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ హబ్ వస్తుంది. 3 బ్యాటరీలు ఒకేసారి ఛార్జ్ చేయొచ్చు. అండ్ వింగ్స్ ఉన్నాయి కదా, ఇవి 3 ఆటికి ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీస్ కూడా 3 ఇస్తాడు. సో ఇవి 2 బ్యాటరీస్. ఇవి ఓపెన్ చేద్దాం వీటిని కూడా. సో ఇదొక బ్యాటరీ అండ్ ఇదొక బ్యాటరీ అనమాట. కాంబో ప్యాక్లో మొత్తం 3 వస్తాయి. బ్యాటరీస్, ప్రొప్లయర్స్ అండ్ బ్యాటరీ హబ్ ఒకటి వస్తుంది. సో అండ్ 3వ బ్యాటరీ వచ్చేటప్పుడు మనకి డ్రోన్కి అటాచ్ చేయి ఉంటుంది. 2 అండ్ ఇది డ్రోన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, 1 2 1 2. సో ఇదన్నమాట మన కొత్త డ్రోన్. ఇది చెప్పా కదా 3 బ్యాటరీ ఉంటుందని, అది దీంట్లోనే ఉంటుంది. ఇది ఓకే పెట్టేద్దాం. మొత్తం 3 బ్యాటరీస్ అండ్ డ్రోన్. అండ్ దీనికి ఇది డస్ట్ వెళ్ళకుండా షీల్డ్ అనమాట. ఇది లోపల గింబల్ ఉంటుంది, చాలా సెన్సిటివ్. ఇది కెమెరా గింబల్ మొత్తం కలిపి ఉంటుంది. దీన్ని ఇక్కడ సీల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ కొత్తది కదా, సీల్ కూడా ఇచ్చాడు. ఎలా తీయాలి దీన్ని నాకు ఐడియా లేదు, ట్రై చేద్దాం. ఓకే ఓకే వచ్చేసింది. సో తీసేసాం. ఇది గింబల్ అనమాట. ఇది డ్రోన్కి గింబల్. ఇది కెమెరా దీంట్లో ఉంటుంది. దీంట్లో 20 MP కెమెరా. ఇది 1/2 inch సెన్సార్. ఇది హ్యాజల్ బ్లేడ్ కెమెరా. సోనీ కెమెరా కన్నా ఎక్స్పెన్సివ్ అది. మీరు నెట్లో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో ఇది డ్రోన్. ఇది దాని ఆర్సీ అనమాట. ఆర్సీ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మనం మొబైల్ ఫోన్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకు ముందు జనరేషన్కి ఉండేది కాదు. సో ఇప్పుడు వచ్చే డ్రోన్స్ అన్నిటికీ ఇలానే ఇస్తున్నాడు. సో ఇక్కడ మన మొబైల్ ఫోన్ హ్యాండ్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయి, ఇది ఛార్జర్ దానికి. సో ఇది ఛార్జర్ అండ్ బ్యాటరీ హబ్ ఉంటుంది. మొత్తం 3 బ్యాటరీ ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో ఒకేసారి ఎక్కువ 1 by 1 ఎక్కుతాయి అనమాట. అండ్ ఇది పవర్ కేబుల్ అనమాట. ఇది డేటా ట్రాన్స్ఫరింగ్ కేబుల్. దీన్ని యూజ్ చేసి మనం డ్రోన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్మ్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ మనం డ్రోన్లో ఏమైనా డేటా ఉంటే ఇన్బుల్ట్ 8 GB మెమరీ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మెమరీ కార్డ్ ఫిల్ అయితే దాంట్లో డేటా స్టోర్ అవుతుంది కదా, అది కూడా దీన్ని యూజ్ చేసి మనం కాపీ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమున్నాయి, ఓకే ఇది ఒకటి ఉందన్నమాట. ఇది ఏంటబ్బా, ఓకే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ టైంలో మన మొబైల్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిపోతే దీన్ని బ్యాటరీస్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బ్యాటరీస్ కనెక్ట్ చేసుకొని ఇట్లా ఓకే
ఓకే, దీన్ని ఇట్లా బ్యాటరీ కనెక్ట్ చేసుకొని ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది కదా, దీని నుంచి ఛార్జింగ్ మన మొబైల్కి పెట్టచ్చు. అండ్ ఆర్సీ కూడా ఉంది కదా, ఆర్సీది ఛార్జింగ్ లేని టైంలో ఆర్సీకి కూడా ఛార్జ్ చేయొచ్చు మనం. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు డ్రోన్కి ప్రొపెలర్స్ పెడదాము. ఇది కొత్తది కాబట్టి డ్రోన్ మనకి ఇవి ఉన్నాయన్నమాట. సో వీటిని తీసేయాలి మనం యాక్చువల్లీ. 1 2 3 4 మోటార్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. దీనికి ప్రొపెలర్స్ పెడదాం. ఓకే, సో ఇక్కడ పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది. సో ఇక్కడ మార్క్ ఉంది, ఇక్కడ మార్కింగ్ లేదు. దీంట్లో మనకు తెలుస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏ అని ఒకటి ఉంది అండ్ బి అని ఒకటి ఉంది. సో ఏబి ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి అన్నమాట, ఒక వింగ్కి 2 చొప్పున. సో వీటిని చింపుకొని ఇంకి జాగ్రత్తగా తీసుకో. ఓకే, సో ఇది వింగ్. ఓకే, కనిపిస్తుంది కదా. సో దీనికి ఇవి నాయిస్ తక్కువగా ఉంటుంది, డీనాయిస్ ప్రొపెలర్స్ యాక్చువల్లీ, లేటెస్ట్ జనరేషన్ ఇవి. ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఓకే, ఇక్కడ ఆరెంజ్ మార్క్ లేదు. సో ఆరెంజ్ మార్క్ లేదు కాబట్టి ఇక్కడ దీన్ని ఎట్లా ప్లేస్ చేయాలంటే దీంట్లో ఇలా పెట్టుకొని జస్ట్ మోటార్ని ఇట్లా ట్విస్ట్ చేస్తే చాలు, అయిపోయింది, సింపుల్ అంతే. సో దీన్ని కూడా ఏంటంటే సేమ్ ఎట్లానే చింపుకొని ఓకే, ఇది ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ దానికి ప్లేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు బ్యాటరీ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, బ్యాటరీ ఇన్స్టాల్ చేస్తున్నా. బ్యాటరీ కూడా పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ సైడ్ బటన్స్ ఉంటాయి, వీటిని హోల్డ్ చేసి దీంట్లో పెట్టి అన్హోల్డ్ చేస్తే చాలు, ఫిట్ అయిపోతుంది. సో మొత్తం అంతా ఫిట్ చేసిన తర్వాత మనకి డ్రోన్ అయితే ఇలా ఉంటుంది. ఇది మన న్యూ మ్యావిక్ ఎయిర్ 2S డ్రోన్. ఇది మ్యావిక్ ఎయిర్ 1 అనమాట. దీనికి 2 జనరేషన్స్ గ్యాప్ అవుతుంది. సో ఇదిగోండి, మొత్తం మారిపోయింది. దీని సైజ్ చూడొచ్చు, దీని సైజ్ చూడొచ్చు. సో ఈ 2 ఆర్సీస్ అనమాట. ఇది ఓల్డ్ జనరేషన్ ఆర్సీ, ఇది న్యూ జనరేషన్ ఆర్సీ అనమాట. దీనికి రేంజ్ అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అప్ టు 15 కిలోమీటర్స్ వరకు పంపించవచ్చు డ్రోన్ని. బ్యాటరీ ఉండాలి కానీ బ్యాటరీ ఒక 8 కిలోమీటర్స్ వరకు వస్తుంది నాకు తెలిసి. ఇది అంతే, ఒక 10 కిలోమీటర్ల వరకు వస్తుంది. కానీ ఇది బ్యాటరీ ఎక్కడ ఆగిపోద్ది, ఎక్కడ పడిపోద్ది తెలియదు. అంటే నేను డ్రోన్ని మెయిన్ మార్చడానికి రీజన్ ఏంటి అంటే, నాకు ఇది సరిపోతుంది యాక్చువల్లీ, కానీ దీన్ని నేను మార్చింది ఎందుకంటే, ఇప్పుడు ఈ బ్యాటరీస్ ఏదైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎండలో ఎగరేసిన అండ్ వాడిన తర్వాత ఇవి ఉబ్బుతున్నాయి బ్యాటరీస్. స్టార్టింగ్లో ఆ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఉండే కొద్ది కొంచెం ఉబ్బుతున్నాయి బ్యాటరీస్. అండ్ ఏంటంటే ఇవి బ్యాటరీ ఉబ్బిన తర్వాత బాగా హీట్ అవుతాయి కదా. సో ఛార్జింగ్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత, హీట్ కూడా మొత్తం డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రమే ఛార్జింగ్ ఎక్కుతాయి బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ అట్లయితే కాదు, ఛార్జింగ్ అయిపోగానే వెంటనే ఛార్జింగ్ పెట్టచ్చు. అది పెట్టడానికి మళ్ళీ ఒక 45 మినిట్స్ ఆగాలి, మొత్తం హీట్ మొత్తం డిశ్చార్జ్ అయిన తర్వాతే పెట్టాలి. సో దీనివల్ల మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పని ఈ డ్రోన్ తీసుకున్నాను. లేకపోతే ఇది చాలా మంచి డ్రోన్ యాక్చువల్. ఇంకా మీరు చూడవచ్చు, దీన్ని ఇంకా కవర్స్ కూడా పేకలేదు, పెద్ద వాడలేదు దీన్ని. కొత్త డ్రోన్ ఎట్లా ఉంది అట్లనే ఉంది, బ్యాటరీస్ ఒకటే ప్రాబ్లం. డ్రోన్కి ప్రొఫెషనల్గా ఉంటుంది ఈ బ్యాగ్. మనకి డ్రోన్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది, వాటర్ ప్రూఫ్. అండ్ ఎప్పుడైనా బ్యాగ్ కింద పడినా కానీ డ్రోన్కి ఏం అవ్వదు. సో ఇదంతా హార్డ్ ఫైబర్తో ఉంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా యాక్చువల్లీ బ్యాగ్ ఇది. ఓకే, దీంట్లో ఏంటంటే మనకి ఇట్లా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం డ్రోన్ ఎట్లా అరేంజ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు.
డ్రోన్, ఆర్సీ, బ్యాటరీస్. ఒక బ్యాటరీ వచ్చేటప్పుడు మనకి దీనికి ఇన్స్టాల్ చేసి ఉంచాం ఆల్రెడీ. ఇంకంతే. సో ఒకసారి డ్రోన్ని టెస్ట్ చేద్దామా. ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా తగ్గించుకోవచ్చు. జస్ట్ ఇట్లా పెట్టినాను. మనకు కరెక్ట్గా సరిపడా ఉంటుంది. బ్యాగ్ కంఫర్ట్ కూడా బాగుంది యాక్చువల్లీ. ఓకే ఫైన్. ఓకే రద్దా. అరే చందు, ఈ డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో కంప్లీట్ అవ్వగానే డ్రోన్ ఫస్ట్ ఫ్లై కూడా చేసి ఆ వీడియోలో ఇంక్లూడ్ చేసి మీ అందరికీ చూపిద్దామని మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నా. కానీ ఏంటంటే మన ఓల్డ్ డ్రోన్ ఉంది కదా, సో దానికి యూజ్ చేసే యాప్ వచ్చేటప్పుడు DJI Go 4. ఆ యాప్ దీనికి కూడా సింక్ అయ్యిద్ది అనుకున్నా, కానీ ఇది లేటెస్ట్ జనరేషన్ కదా, సో దీనికి DJI Fly యాప్ అయితే కావాలన్నమాట. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి చాలా టైం అయింది. మీరు చూస్తున్నారు కదా, లైటింగ్ కూడా డార్క్ అయింది. సో ఇప్పుడు ఫ్లై చేసినా కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు మీకు చూసినా కానీ. సో ఏంటంటే ఇప్పటికీ వీడియో ల్యాగ్ అయింది కదా, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి ఆ వీడియోని సపరేట్గా వీడియో చేద్దామని చెప్పి అనుకున్నా. ఆల్రెడీ వీడియో కూడా చేసేసాను. ఎర్రకాలువ ప్రాజెక్ట్ ఉంది కదా, సో అక్కడ చేశాను అనమాట ఫస్ట్ ఫ్లై వీడియో. సో మామూలుగా రాలేదు వీడియో అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాను. సో దీన్నంతా కూడా ఒక వ్లాగ్ కింద అయితే చేశాను. ఎర్రకాలువని కింద నుంచి చూసుంటారు, పక్క నుంచి చూసుంటారు, మహా అయితే కొంచెం పైనుంచి చూసుంటారు. సో టాప్ యాంగిల్ ఎట్లుంటుందో చూడడానికి రెడీగా ఉండండి. వీడియో అయితే అల్టిమేట్ ఉంటుంది, బాగా నచ్చిద్ది. ఈ వీడియోతో పాటు అండ్ ఒక 30 seconds వీడియో కూడా చేస్తాను డెఫినెట్గా వాట్సాప్లో స్టేటస్కి. మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ లోపు అయితే మీరు లుక్ ఎట్ మై యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బై డ్యూట్స్.